హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం విరించి గారు రచించిన సెకండ్ ఇన్నింగ్స్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆర్టీఓ ఆనందరావు అంటే తూర్పుగోదావరి జిల్లాలో తెలియని వారెవరూ ఉండరు. గుమస్తా స్థాయి నుంచి ఆర్టీఓ స్థాయి వరకు అంచెలంచెలుగా ఎదిగిన ఆనందరావు అంటే పెద్ద భూస్వాములకు, వ్యాపారులకు, పారిశ్రామికవేత్తలకు అందరికీ అభిమానమే. ఆనందరావు వల్ల లబ్ధి పొందని వాళ్ళంటూ ఎవరూ లేరు. అధికారుల్లో, రాజకీయ వర్గాల్లో ఆనందరావు పలుకుబడి అపారమైనది. ఏ పనైనా ఇంత మొత్తానికి ఒప్పుకున్నాడంటే ధైర్యంగా చేసేస్తాడు. అతని డివిజన్లో ఉన్న తహసీల్దార్లందరికీ అతనే పెద్ద దిక్కు. అలాంటి ఆనందరావుకు ఈ రోజు రిటైర్మెంట్. ఆనందరావు కంటే ఆశ్రితులందరికీ ఎక్కువ బాధగా ఉంది. డివిజన్లో తహసీల్దార్లు, కాంట్రాక్టర్లు అందరూ రిటైర్మెంట్ ఫంక్షన్ ఘనంగా చేయాలని నిర్ణయించుకున్నారు. పెద్ద ఏసీ ఫంక్షన్ హాలు, క్యాటరింగ్, వీడియో, గార్లాండ్స్, బొకేలు అన్నీ రెడీ అయ్యాయి. అన్ని పేపర్లలో పదవి విరమణ శుభాకాంక్షలు వెల్లువలా వచ్చాయి. సాయంత్రం 7 అయింది. అప్పుడప్పుడే వేసవికాలం చీకటి కమ్ముతోంది. రంగురంగుల దీపాల వెలుగులో ఫంక్షన్ హాల్ వెలిగిపోతోంది. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వగైరా పెద్ద అధికారులు, ఎమ్మెల్యే వగైరా రాజకీయ నాయకులు ఒక్కొక్కరు మంది మార్బలంతో వస్తున్నారు. ఫంక్షన్ ప్రారంభం కాగానే ఆనందరావు సతీ సమేతంగా వేదిక మీద ఆసీనులయ్యాడు. వారితో పాటే పెద్దలందరూ, వక్తలంతా ఆనందరావు సామర్థ్యాన్ని, నిజాయితీని పొగుడుతున్నారు. ఆ తర్వాత ఒక్కొక్కరు పూలదండలు, పూల గుత్తులు, గిఫ్ట్లు, బట్టలతో సత్కరించారు. ఫోటోలు, వీడియోలు సరేసరి. ఆ కార్యక్రమం అయి భోజనాలు అయ్యేటప్పటికీ రాత్రి 10 దాటింది. ఆనందరావు అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, దొరగార్లు వెళ్లిపోయారు. ఆనందరావు ఇంటికి చేరేటప్పటికి రాత్రి 11. ఉదయం ఆనందరావు చాలా ఆలస్యంగా నిద్రలేచాడు. హడావిడిగా ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఫైల్స్ చూడాల్సిన పని లేదు. కలెక్టర్ గారి నుంచి కబురు లేదు. గుమ్మంలో సర్కారు వారి కారు లేదు. బిల్లబంట్రోతు లేడు. బంగ్లాకొచ్చి మాట్లాడే తహసీల్దార్లు, భూస్వాములు, రాజకీయ నాయకులు ఎవరూ లేరు. చడీ చప్పుడు లేదు. ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది. కప్పు కాఫీ అడుగుదామంటే భార్య అనసూయ పూజలో ఉంది. కాఫీ కలుపుకోవడం కూడా తనకు రాదు. హాల్లో పచార్లు చేశాక అరగంట తర్వాత భార్య కాఫీ కప్పుతో వచ్చింది. త్వరగా కాఫీ ఇవ్వచ్చుగా, ఆలస్యమైనందుకు అసహనంగా అన్నాడు ఆనందరావు. ఇప్పుడు ఆఫీస్ లేదుగా, ఏమిటి అర్జెంటు? నవ్వుతూ అన్న ఆనందరావుకి చురుక్కుమంది. హాల్లోకొచ్చి ఆ రోజు పేపర్లు తిరిగేశాడు. టీవీ ఆన్ చేశాడు. దేని మీదకు మనసు పోవడం లేదు. రోజు ఉండే హడావిడి ఒక్కసారి చప్పబడిపోవడం అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. నిన్నటి దాకా అయ్యగారు, దొరగారు అంటూ తిరిగే బిల్లబంట్రోతు ఈ ఒక్కరోజైనా వచ్చి వెళ్ళొచ్చుగా. ఒక రకమైన మిక్స్డ్ ఫీలింగ్స్తో ఉన్నాడు. తను హ్యాపీగా రిటైర్ అయ్యాడు. రిటైర్ అయితే పిఎఫ్, గ్రాట్యుటీ అన్నీ కలిపి ఓ 20 లక్షల దాకా వచ్చింది. తన తరతరాలకు సరిపడే సంపాదించాడు. లంకంత ఇల్లు, కూతురు డాక్టర్, కొడుకు సాఫ్ట్వేర్, 2 పెళ్లిళ్లు అయి కుటుంబాలతో అమెరికాలో ఉన్నారు. అయినా తను హ్యాపీగా ఉన్నాడో అన్హ్యాపీగా ఉన్నాడో అర్థం కావడం లేదు ఆనందరావుకి. నమస్కారం సార్. ఆలోచనల్లో నుంచి ఈ లోకంలోకి వచ్చాడు ఆనందరావు. ఎదురుగా తహసీల్దార్ సత్యమూర్తి. సత్యమూర్తికి ముక్కుకు సూటిగా పోయే మనిషిని, నిజాయితీ పరుడని, పరోపకారిని మంచి పేరుంది. ఆనందరావుకు అతను చూడగానే చాలా ఆనందం కలిగింది. రా సత్యమూర్తి అన్నాడు ఆదరంగా. ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు. సత్యమూర్తి కూడా ఆనందరావు వయసు వాడే. వచ్చే నెలే రిటైర్మెంట్. విష్ యూ హ్యాపీ రిటైర్డ్ లైఫ్ సార్ అన్నాడు సత్యమూర్తి. థ్యాంక్ యూ సత్యమూర్తి. నిజానికి హ్యాపీయే. నాకు ఏ బర్డన్స్ లేవు. డబ్బు ఇబ్బంది లేదు. అనారోగ్య సమస్యలు లేవు. ఏ టెన్షను లేదు. అయినా రిటైర్మెంట్ అనగానే ఏదో చెప్పలేని ఫీలింగ్, ఒక విధమైన అన్హ్యాపీనెస్. సార్, మీకు చెప్పేటంత గొప్పవాడిని కాదు, కానీ ఒకటి చెప్పనా? చెప్పు. 30 ఏళ్లుగా మీకు మంది మార్బలం, అధికారం, హోదా అలవాటైపోయి ఉన్నారు, అవునా? అవును. అన్నీ ఉన్నా అవి లేవు అన్న ఫీలింగే సంతోషాన్ని మీకు దూరం చేస్తోంది అన్నాడు సత్యమూర్తి. అబ్బే, అదేం లేదు. ఒప్పుకోవడానికి ఆనందరావుకు అహం అడ్డొచ్చింది. మనిషి ఓ 90 ఏళ్లు బ్రతుకుతాడనుకుంటే మొదటి 25-30 సంవత్సరాలు చదువు, ఉద్యోగం, తన కోసం బ్రతుకుతాడు. ఆ తర్వాత పెళ్లి, భార్య, పిల్లలు, మరో 30 సంవత్సరాలు వాళ్ల కోసం బ్రతుకుతాడు. మరి మనిషి సమాజం కోసం బ్రతికేది ఎప్పుడు సార్? ఈ సమాజం హాయిగా ఉంటేనే కదా మనం హాయిగా ఉండేది. జీవన పోరాటం వన్డే మ్యాచ్ కాదు సార్. 2 ఇన్నింగ్స్ల టెస్ట్ మ్యాచ్. మీరు ఆడింది ఫస్ట్ ఇన్నింగ్స్ మాత్రమే.
రిటైర్మెంట్ తర్వాత గడిపేది సెకండ్ ఇన్నింగ్స్. ఇప్పుడే మీరు మీకు నచ్చిన విధంగా బ్రతకొచ్చు, సమాజానికి సాధ్యమైన సేవ చెయ్యొచ్చు, సహాయం చేయడంలో ఉన్న ఆనందాన్ని పూర్తిగా అనుభవించొచ్చు అన్నాడు సత్యమూర్తి. నువ్వు చెప్పింది బాగానే ఉంది. ఇప్పటిదాకా ఎంతో మానసిక శారీరక ఒత్తిడిలో పనిచేసి ఏం సేవ చేయగలను అన్నాడు ఆనందరావు. సార్, ఒక్క నెలలాళ్ళు మీకు ఎలా ఎంజాయ్ చేయాలనిపిస్తే అలా చెయ్యండి. ఆ తర్వాత నేను కూడా రిటైర్ అయిపోతా. అప్పుడు చెప్పండి రిటైర్డ్ లైఫ్ ఎలా ఉందో అన్నాడు సత్యమూర్తి. ఆనందరావు వచ్చిన కాఫీ తాగి కరచాలనం చేసి బయటపడ్డాడు సత్యమూర్తి. ఆనందరావు మళ్లీ ఒక్కడు మిగిలాడు. నెల్లాళ్లు గడిచాయి. ఈరోజు సత్యమూర్తి రిటైర్మెంట్. డెప్యూటీ తహసీల్దారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు గవర్నమెంట్ ఇచ్చే 1500 కాక అందరూ తలోకంత వేసుకొని ఘనంగా చేద్దామనుకున్నారు రిటైర్మెంట్ ఫంక్షన్. ఆ ఉదయమే సత్యమూర్తి ఆఫీస్ సూపరింటెండెంట్ గురునాథాన్ని పిలిచాడు. ఆయన రాగానే, రండి కూర్చోండి గురునాథం గారు అన్నాడు సత్యమూర్తి. పర్వాలేదు సార్, చెప్పండి. మీరు కూర్చోండి ముందు. గురునాథం కూర్చున్నాడు. ఈరోజు ఫంక్షన్కు ఎంత ఖర్చు చేద్దామనుకుంటున్నారు? ఊహించని ప్రశ్నకు గురునాథం కాస్త ఇబ్బంది పడ్డాడు. ఏదో సార్ మీద అభిమానం కొద్దీ తలోకంత కాంట్రిబ్యూట్ చేసుకుందాం అనుకుంటున్నాం సార్. అదే ఎంత? గురునాథం చెప్పడానికి సంకోచించాడు. పర్వాలేదు చెప్పండి. సుమారు ఓ 15,000 సార్. మీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఒక సహాయం చెయ్యాలి. ఈ ఫంక్షన్ స్నాక్స్ టీతో సింపుల్గా ముగిద్దాం. దాని ఖర్చు నాది. మీరు కలెక్ట్ చేసిన మొత్తం ఓ సత్కార్యానికి ఉపయోగిద్దాం. అది మీకు ఇష్టమైతేనే అన్నాడు సత్యమూర్తి. మీ ఫంక్షన్ మీ డబ్బుతో చేయడమేమిటి సార్? అది పద్ధతి కాదు. మీరేదో సత్కార్యం అన్నారు, దాని గురించి తప్పక ఆలోచిద్దాం అన్నాడు గురునాథం. ఇన్నిసార్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. దయచేసి ఆఖరిసారిగా నా మాట వినండి. అదే నాకు సరైన వీడ్కోలు అన్నాడు సత్యమూర్తి దృఢంగా. సార్, ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చి మెడిసిన్లో సీట్ వచ్చినా చదివే స్తోమత లేని మా పని మనిషి కూతురికి ఆర్థిక సహాయం చేయమని అభ్యర్థిస్తున్నాను. రేపు ఆమె డాక్టర్ అయితే ఎంతో మంది బీదల పాలిట ఆపద్బాంధువు అవుతుంది. ఓ మంచి కార్యానికి మీ డబ్బు సద్వినియోగం అయితే అది మీకు శ్రేయస్కరమే కదా. తప్పకుండా సార్, మీరన్నట్లుగా తప్పకుండా చేద్దాం. అలా అని ఫంక్షన్ మీ డబ్బుతో చేద్దామనడం పద్ధతిగా లేదు సార్. గురునాథం గారు, ఇన్నాళ్ళు నాతో ఉండి నా గురించి తెలుసుకున్నది ఇంతేనా? మీరు నా పేరు మీద ఒక్క పైసా ఖర్చు చేసినా నాకు సన్మానం కాదు కదా, అవమానమే అన్నాడు సత్యమూర్తి. సత్యమూర్తి నిజాయితీ గురించి అందరికీ తెలుసు. ఆఫీసు జీపు ఏనాడు స్వంత పనులకు ఉపయోగించలేదు. ఆఫీస్ దాకా పాత మోపెడ్ మీద వచ్చేవాడు. అటెండర్ చేత ఏనాడు సొంత పనులు చేయించుకుని ఎరగడు. సార్ సార్, మీరంతగా చెప్తే మేమేమనగలం? అలానే కానిద్దాం సార్ అన్నాడు గురునాథం. సత్యమూర్తి అన్నట్లుగానే బిస్కెట్స్, టీ ఒకటి, 2 బొకేలతో ఆర్భాటం లేకుండా రిటైర్మెంట్ ఫంక్షన్ ముగిసింది. ఆ రోజు సత్యమూర్తి పెందరాలే నిద్రపోయాడు. ఆనందరావు రిటైర్ అయిన నెల దాటింది. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎంతో హడావిడిగా హుందాగా ఉండే పెద్ద మనిషి బాగా డల్ అయిపోయాడు. ప్రొద్దు గడవటమే కష్టంగా ఉంది. లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా ఏం చేయాలో తోచడం లేదు. ఉదయం లేచి ఈ మధ్య మార్నింగ్ వాక్ వెళ్తున్నాడు. రైతు బజార్కెళ్లి కూరగాయలు తనే మోసుకొస్తున్నాడు. ఆ తర్వాత పేపర్లు తిరగేయడం, టీవీ ఛానళ్లు మార్చడం. ఇప్పుడు అడిగిన వెంటనే ఏ వస్తువు రావడం లేదు. భార్య కూడా మాటిమాటికి ఉద్యోగం లేదుగా, కంగారేమిటి అనో, పనా పాట ఖాళీయేగా, ఎక్కడికి వెళ్తారు అనడంలో ఆనందరావుకు ఏదీ అడగబుద్దేయడం లేదు. గతంలో అయితే త్వరగా కాఫీ ఇయ్యి, కలెక్టర్ గారి మీటింగ్కి వెళ్ళాలి అనో, అర్జెంట్ వీడియో కాన్ఫరెన్స్ ఉందనో అనేవాడు. ఇప్పుడు త్వరగా కాఫీ ఇవ్వు అన్న తర్వాత ఏమనాలో తెలియడం లేదు. తన ఇంట్లో తనే పరాయివాడైపోయాడు. మరోసారి కాఫీ అడగాలంటే సిగ్గేస్తోంది. భార్య మాట్లాడే తీరులో కూడా తనకేదో తేడా కనిపిస్తోంది. ఉద్యోగం ఉన్నప్పుడు ఎంత అగ్గగ్గలాడిపోయేది, రిటైర్డ్ లైఫ్ ఇంత నిస్సహాయంగా ఉంటుందా? వెంటనే సత్యమూర్తి జ్ఞాపకం వచ్చాడు. సత్యమూర్తి కూడా రిటైర్ అయ్యాడు కదా, ఎలా ఉన్నాడో? ఆ ఆలోచన రాగానే సత్యమూర్తికి ఫోన్ చేశాడు. సత్యమూర్తి, ఎట్లా ఉన్నావు? నేను ఆనందరావుని. నమస్కారం సార్, బావున్నారా? ఏం బాగుమూర్తి, అస్సలు టైంపాస్ కావడం లేదోయ్ అన్నాడు ఆనందరావు నిరుత్సాహంగా. నీకెలా ఉంది సత్యమూర్తి? తనే మళ్ళీ అడిగాడు. నాకు టైం ఎక్కడుంది సార్ పాస్ కావడానికి అన్నాడు సత్యమూర్తి నవ్వుతూ. ఎలా? ఒక్కరోజు నాతో గడపండి తెలుస్తుంది. సరే, రేపు ఉదయం వస్తాను అంటూ ముగించాడు ఆనందరావు. మర్నాడు ఉదయమే సత్యమూర్తి ఇంటికి బయలుదేరాడు. ఊరు చివర కొబ్బరి చెట్లు, రకరకాల పూల మొక్కల మధ్య ఎంతో ప్రశాంత వాతావరణంలో చిన్న పర్ణశాలలా ఉంది.
ఇంటి ముందు ముగ్గులు మరింత అందాన్నిస్తున్నాయి. సత్యమూర్తి మార్నింగ్ వాక్కి వెళ్ళొచ్చి యోగా చేస్తున్నాడు. రావుగారు రాగానే యోగా ముగించి సాదరంగా ఆహ్వానించాడు. ఓ పళ్ళెంలో బొప్పాయి ముక్కలు, మొక్క పెసలు, ఓ గ్లాసుడు మజ్జిగ తెచ్చిచ్చాడు. ఆనందరావు తినేలోపు సత్యమూర్తి రెడీ అయి వచ్చాడు. మీ కారు ఇక్కడే ఉంచండి, నా మోపెడ్ మీద వెళ్దాం రండి. ఆనందరావు అంగీకారం కోసం చూడకుండా తన మోపెడ్ బయటకు తీసి స్టార్ట్ చేశాడు. ఆనందరావు వెనకాల కూర్చున్నాడు. తిన్నగా సెయింట్ జోసెఫ్ హాస్పిటల్కు పోనిచ్చాడు. అదో చారిటబుల్ ఇన్స్టిట్యూషన్. అక్కడ ఓ 50 మంది ఎయిడ్స్ రోగులున్నారు. ఇదేమిటయ్యా ఇక్కడికి తీసుకొచ్చావు? ఆ ఎయిడ్స్ తనకెక్కడ వస్తుందో అన్నట్లుగా భయపడ్డాడు ఆనందరావు. ఉండి చెప్తా. సత్యమూర్తి త్వరగా లోనికి నడిచాడు. ఆనందరావు అనుసరించాడు. సత్యమూర్తి ఆ ఎయిడ్స్ రోగులందరినీ పలకరిస్తున్నాడు. వాళ్లతో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. కరచాలనం చేస్తున్నాడు. కొందరికి మందులిచ్చాడు. కొంతమందిని లేవదీసి కూర్చోబెట్టాడు. అలా ఓ గంట సపర్యల తర్వాత పదండి అన్నాడు సత్యమూర్తి. మళ్లీ మోపెడ్ స్టార్ట్ అయింది. ఆనందరావు వెనకాల కూర్చున్నాడు. ఈసారి ఆశ్రమ శ్రావణ దగ్గర ఆగింది. అదో వృద్ధుల ఆశ్రమం. ఓ 60 మంది వృద్ధులున్నారు. సత్యమూర్తి త్వరగా లోపలికి నడిచాడు. ఆనందరావు అనుసరించాడు. సత్యమూర్తి అక్కడ పెద్దవాళ్ళందరినీ పలకరిస్తున్నాడు. మరీ లేవలేని వృద్ధులు ఇద్దరికి దగ్గరుండి స్నానాలు చేయించి పంచికట్టి పడుకోబెట్టాడు. గదిలోంచి బయటకు రాలేని వృద్ధులకు భోజనశాల నుంచి కాఫీ, పలహారాలు పట్టుకెళ్లి ఇచ్చాడు. అలా ఓ గంటన్నర గడిచింది. ఆనందరావు నిశ్శబ్దంగా అంతా గమనిస్తున్నాడు. సత్యమూర్తి ఎక్కడా గొప్ప కోసమో పేరు కోసమో ఏదో ఆశించి చేస్తున్నట్టు కనపడలేదు. చేస్తున్న పనిలో ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఆనందరావు సైలెంట్గా కూర్చోలేకపోతున్నాడు. అప్పటికి ఉదయం 11 గంటలైంది. సత్యమూర్తి మళ్లీ మోపెడ్ స్టార్ట్ చేశాడు. ఇద్దరూ బయలుదేరారు. మళ్లీ ఎక్కడికి? ఆనందరావు అడిగాడు. ఇంటికే సార్ అన్నాడు సత్యమూర్తి. 10 నిమిషాల్లో ఇంటి ముందున్నారు. ఇంటి ముందు 5-6 పనివాళ్లలా ఉన్నారు. ఎదురు చూస్తున్నారు. ఆనందరావు వాళ్ళని కూర్చోమని ఇంట్లోకెళ్లి ఓ కిట్ తెచ్చాడు. ఆ కిట్ నిండా చిన్న చిన్న బాటిల్స్తో హోమియో మందులున్నాయి. ఆ వచ్చిన వాళ్లంతా వాళ్ళ బాధలు చెప్తుంటే సత్యమూర్తి మందులిస్తున్నాడు. ఆనందరావు ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. వాళ్ళందరూ వెళ్లిపోయాక ఆనందరావు అడిగాడు, ఈ హోమియో వైద్యం ఎప్పటినుంచి అని. నా చిన్నప్పుడు మా పక్కింట్లో ఆచార్యులు గారు ఉండేవారు. ఆయనెంతో సేవాభావంతో వైద్యం చేస్తూ ఉండేవారు. ఇది నలుగురికి చౌకగా దొరికే వైద్యమని ఆయన దగ్గర నేర్చుకున్నా. ఇది నాకు వృత్తి కాదు, నలుగురికి సహాయం చేశామని తృప్తి. ఇక ఇప్పటినుంచి ఖాళీయేగా, ఇక నుంచి టైం ఎలా పాస్ అవుతుంది? ఆనందరావు కుతూహలంగా అడిగాడు. భోజనమయ్యాక ఓ గంట విశ్రాంతి. ఆ తర్వాత ఏదో గ్రంథపఠనం. సాయంత్రం 4 నుంచి 6 దాకా దేవాలయాల్లో నారాయణ సేవ. 6 నుంచి 8 దాకా అనాథాశ్రమంలో పిల్లలకు ఉచిత ట్యూషన్. రేపు కిరణ్ ఆసుపత్రి వారి ఫ్రీ ఐ క్యాంప్. ఎల్లుండి క్యాటరాక్ట్ ఆపరేషన్స్. ఇది కాక 4 స్నేహితులతో ఓ ట్రస్ట్ ఏర్పాటు చేశాం. అనాథలకు దాని ద్వారా అన్ని రకాల సహాయాలు ఏర్పాటు చేస్తాం. రోజు సాయిబాబా గుడిలో అన్నదానం చేస్తాం. ఎవరినీ విరాళాలు అడగం. కొంతమంది ఎన్ఆర్ఐ మిత్రులు ఫ్రెండ్స్ డిపాజిట్ చేస్తారు. ఆ వచ్చే వడ్డీ ఆదాయంలోంచే అన్నీ. సత్యమూర్తి అన్ని వివరంగా చెప్పాడు. ఇద్దరు భోజనానికి కూర్చున్నారు. సత్యమూర్తి ఇంట్లో డైనింగ్ టేబుల్ లేదు. నేల మీద పీట వేసి అరిటాకులో వడ్డించారు. ఆ ఇల్లాలి వంట, వడ్డన, వినయం ఆనందరావుని ముగ్ధుల్ని చేశాయి. ఓ చిన్న టీవీ తప్ప సోఫా గాని ఖరీదైన వస్తువులు గాని కనబడలేదు. ఆ ఇంటిని చూస్తేనే సత్యమూర్తి నిజాయితీ అర్థమవుతుంది. మీకు ఒక్కడే అబ్బాయి కదా, ఏం చేస్తున్నాడు? ఆనందరావు అడిగాడు. అందర్లా ఇంజనీరింగ్, మెడిసిన్ చదివించే స్తోమత లేదు. డిగ్రీ చదివాక బీఈడీ చేశాడు. ఈ పక్క ఊళ్ళోనే టీచర్. ఉదయం పోయి సాయంత్రం వస్తాడు. తన బిల్లబంట్రోతు కొడుకు ఇంజనీరింగ్ చదువుతుంటే తహసీల్దార్ కొడుకు స్కూల్ టీచర్. ఆనందరావు ఆశ్చర్యపోయాడు. ఆనందరావులో అంతర్మదనం ప్రారంభమైంది. సత్యమూర్తి భార్యాపిల్లలకి ఏమీ సంపాదించి ఇవ్వకపోయినా మంచి సంస్కారాన్ని ఇచ్చాడు. మానవత్వాన్ని పంచాడు. తను ఎన్నో అడ్డుదారులు తొక్కి ఎంతో సంపాదించాడు. ఇళ్ళు, పొలాలు, నగలు, నగదు అన్నీ ఉన్నాయి. పిల్లల్ని డాక్టర్గా, ఇంజనీర్గా చేశాడు. వాళ్లు తనను డబ్బు సంపాదించే యంత్రంగానే చూశారు. ఈ యంత్రం ఇప్పుడు మూలపడింది. దాంతో అందరికీ అలుసు. తను ఏనాడూ తన కుటుంబానికి తప్ప ఎవరికీ సహాయం చేసి ఎరుగడు. కనీసం ఈ 2వ ఇన్నింగ్స్ అయినా మనసున్న మనిషిగా బ్రతకాలి. ఈ సమాజం మనకన్నీ ఇచ్చింది. ఈ సమాజం కోసం, ఈ మనుషుల కోసం ఏదైనా చేయడానికి ఇదే సరైన సమయమని సత్యమూర్తి తనకి ప్రాక్టికల్గా నిరూపించాడు. తన కళ్ళు తెరిపించాడు. సత్యమూర్తి ముందు తన మరుగుజ్జులా ఉన్నాడు.
తను బాగా ఎదగాలి. కాదు, తను బాగా మారాలి. పేపర్లు చదువుతూ, ఛానళ్లు మారుస్తూ తను వృధా చేసే సమయంలో ఎందరో ఆస్తులను ఆదుకోవచ్చు. సత్యమూర్తి తనకు మార్గదర్శి. రేపటి నుంచి తను కూడా బిజీయే. ఆనందరావు దృఢంగా ఓ నిర్ణయానికి వచ్చాడు. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.